గణేష్ నిమజ్జనంలో అకస్మాత్తుగా ఆకస్మికంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చోటు చేసుకోవడం జరిగింది. ఇది ఎవరు కూడా ఊహించని పరిణామాలను కూడా చెప్పుకోవచ్చు. ఆయన పర్యటన చేస్తా అన్నప్పటికీ కూడా భద్రతా అధికారులు మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా మాబ్ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే పిక్ పాకెటర్స్ నుంచి మొదలుకుంటే వచ్చిన భక్తులకే పోలీసులు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, జాగ్రత్తగా ఉండండి అని. అట్లాంటిది స్వయంగా సీఎంఏ అక్కడికి వస్తున్నాడంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందో మనం చూస్తూనే ఉన్నాం. సో దీన్ని బట్టి చూసుకున్నట్టయితే మొన్న కామారెడ్డి పర్యటనలో ఏదైతే వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళిన సమయంలో కూడా ప్రతి చోటకి కావచ్చు, ప్రతి దగ్గరికి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి వారి బాధల్ని కావచ్చు, వారి ఏ విధమైన కష్టాలు అనుభవించారు, ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా చూసిన, అంటే స్వయంగా వారి దగ్గరికే వెళ్ళి చూసిన సందర్భాలు కూడా కనబడతాయి. సో ఇట్లాంటి తరుణంలోనే మరొకసారి నిన్న వినాయక నిమజ్జనానికి సంబంధించి ట్యాంక్ బండ్ కు చేరుకోవడం కూడా సామాన్యుల్లాగానే వారితో కూడా భక్తులతో కలిసిపోవడం, వారితో కరచాలనం చేయడం కావచ్చు, వారితో మాట్లాడడం అంతా చూసుకున్నట్టయితే సామాన్య భక్తులు కావచ్చు, ప్రజల్లో కూడా ఒక సీఎం మనతో పాటు రావడం కావచ్చు, సీఎం ను కలవడం కావచ్చు అనేది కూడా ఒక చర్చ అయితే జరగడం జరుగుతుంది. ఎందుకంటే గతానికి సంబంధించి చూసుకున్నట్టయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాలన సాగించడం జరిగింది. ప్రజలకు ఏది కావాలో తాను అనునిత్యం అందిస్తున్నామని చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒకటే చెప్పడం జరిగింది, ఫామ్ హౌస్ సీఎంగా కేసీఆర్ కి ప్రచారం కూడా కల్పించడం జరిగింది. దాన్ని వారు సక్సెస్ కూడా కావడం జరిగింది. ఫామ్ హౌస్ అనేది ప్రతి విషయంలో రేవంత్ రెడ్డి కూడా చెప్పిన సందర్భంలో తాము ఫామ్ హౌస్లకు అంకితం కాలేదు, ప్రజల్లోకి వస్తున్నామని కూడా చెప్తున్న సందర్భం. అటు మొన్న టీచర్స్ డే సందర్భంగా కూడా టీచర్లతో మాట్లాడుతూ కూడా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ లాంటి వారు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు చేయడం వల్ల 2-3 సార్లు కూడా వారు సీఎంలుగా కావడం జరిగింది. తనకు కూడా కోరిక ఉందని, మీరు మంచిగా పనిచేస్తే నేను కూడా 2-3 సార్లు సీఎం అవుతానని కూడా ఆయన మనసులో ఉన్న మాట చెప్పడం జరిగింది. నాకు కూడా కొంచెం స్వార్థం ఉంది, మీరు మంచిగా పనిచేస్తే 2వ సారో 3వ సారో కావడానికి ఉంటుంది. నేనేం దాచిపెట్టదలుచుకోలే. నేను ఎక్కడి నుంచో రాలేదు, కింది స్థాయి నుంచి వచ్చాను, నల్లబడ అడవుల నుంచి వచ్చాను, మీతో పాటు ఉంటాను, ఎక్కడికైనా సరే వస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో గతంలో సీఎం కేసీఆర్ ఏ విధంగానైతే ఓన్లీ ఏదైతే సెక్రటేరియట్ కావచ్చు, ప్రగతి భవన్ కు అంకితం కావడం జరిగిందో దాన్ని రీప్లేస్ చేస్తూ, అంటే ప్రజలు ఏమనుకున్నారు, ప్రజలకు తాము ఏం చెప్పాము అనేది అవన్నీ కూడా గుర్తుంచుకొని దాన్ని రీప్లేస్ చేస్తూ, అంటే మేము సెక్రటేరియట్ కావచ్చు, అలాగే ఇంటికే పరిమితం కాలేదు, ప్రజల్లోకి వస్తున్నాము, మేము గత పాలకుల్లాగా లేము అనేది చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా కూడా చూసుకోవచ్చు. అందులో భాగంగా ఇదంతా కూడా కనబడుతుంది. ప్రతి చోట కూడా చెప్తున్న సందర్భాల్లో అదంతా కూడా రీప్లేస్ అవుతున్నట్టుగా కనబడడం జరుగుతుంది. ఎందుకంటే గతానికి సంబంధించి ఆనవాళ్ళు ఏదైతే ఉండడం జరిగిందో, గడిల పాలన అని చెప్పేసి తాము ఏమైతే చెప్పడం జరిగిందో అదంతా కూడా రీప్లేస్ చేస్తూ మేము ప్రజల ఓట్ల ద్వారా ప్రజల కోసం పనిచేయడానికే వచ్చాము, మేము అతిథులం కాదు అని చెప్పడానికి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి నిన్న అకస్మాత్తుగా కావచ్చు, ఆకస్మికంగా పర్యటన చేయడం కావచ్చు, అదంతా కూడా స్పష్టంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. ప్రజలు కూడా అనుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సీఎం లాంటి వ్యక్తిని తాము అసలు చూడలేము, అట్లాంటిది తమ దగ్గరికి రావడం అంటే ఒక భరోసా అనేది ఉంటుంది. వరద బాధితుల దగ్గరికి వెళ్ళి పని అవుతుందా లేదా అని కాదు, ఫస్ట్ ఒక నాయకుడు కావచ్చు, ఎవరైనా సరే తమ దగ్గరికి వచ్చి తమ బాగోగులు చూడడం కావచ్చు, అలాగే నేను మీకున్నాను అనే భరోసా కల్పిస్తే సరైన నాయకుడు కూడా అనుకోవచ్చు. కానీ గతంలో అలాంటిది లేదు. ఎక్కడ కూడా ఒక సింగిల్ విండో, అంటే ఒక దగ్గరికే పాలన అనేది కేంద్రీకృతం రావడం జరిగింది. కానీ ఇప్పుడు అట్లా కాదు, తమందరం కూడా ఫీల్డ్ లెవెల్కి వెళ్తున్నాము అనేది చాటి చెప్పడానికే ఇట్లాంటి సడన్ ఇన్స్పెక్షన్స్ కావచ్చు, ప్రజల దగ్గరికి వెళ్ళడం కావచ్చు అనేది కూడా కనబడడం జరుగుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే గతంలో ఉన్న పాలన కావచ్చు, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది దాన్ని కనుమరుగు చేసే విధంగా తాము ముందుకెళ్తున్నట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న కావచ్చు, మొన్న కామారెడ్డి పర్యటన కావచ్చు, మొత్తంగా ఇదంతా కూడా ప్రజల భాషలో వెళ్తూ ప్రజలకు తాను ఏ విధంగానైతే మనసులో చొచ్చుకోకపోయే విధంగా ఉండాలో అదంతా కూడా చేస్తున్నట్టుగా కూడా కనబడడం జరుగుతుంది. సో మొత్తంగా మాత్రం గత పాలనకు తమ పాలనకు డిఫరెంట్ గా ఉండే విధంగా కావచ్చు, దాన్ని రీప్లేస్ చేసే విధంగా మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నాడని మాత్రం చెప్పుకోవచ్చు.